రికార్డ్ నేను చెప్పినట్టు రికార్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కోట్లు కరెక్ట్ చేసింది, లేకపోతే మానిటరీ టర్మ్స్ లో చెప్తే కనుక నిజం అవ్వచ్చు, ఎందుకంటే రేట్లు పెరిగాయి కాబట్టి. బట్ నంబర్ ఆఫ్ డేస్ రన్ అనో, లేకపోతే ఈ సినిమా ఎన్ని రోజులు ఆడిందనో, ఎన్ని థియేటర్లు ఆడిందనో, అవి మటుకు చాలా మటుకు మేనేజ్ గా ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక్కసారి గతంలో సినిమాలు రివైండ్ చేస్తే ఆ రికార్డులు ఇప్పటికీ ఎవరు క్రెయి. 1963లో విడుదలైన లవకుశ సినిమా 100 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కోటికి పైగా కలెక్షన్లు సాధించింది. వరంగల్లోని రాజరాజేశ్వరి థియేటర్లో 260 రోజులు ఆడింది. అంతెందుకు, హీరోల పరంగా అప్పట్లో ఒక్కొక్కరి సినీ హిస్టరీ చూస్తే అసలు విషయం బోధపడుతుంది. ఎన్టీఆర్ 300 సినిమాలకు పైగా నటిస్తే అందులో 160 సినిమాలు 100 రోజులు ఆడితే 120కి పైగా సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడాయి. నాగేశ్వరరావు 230కి పైగా సినిమాల్లో నటిస్తే 90 సినిమాల వరకు 100 రోజులు ఆడాయి. 20 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడాయి. టాలీవుడ్ లో ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీ క్రెడిట్ ఏఎన్ఆర్ ఖాతాలోందే. బాలరాజు సినిమా విజయవంతంగా 40 వారాలు ఆడింది. అంతెందుకు, గతంలో లక్షల్లో పెట్టి సినిమా తీస్తే కోట్లలో లాభం వచ్చేది. ఇప్పుడు బడ్జెట్ కోట్ల రూపాయలు దాటింది. ఇక సినిమాలు ఎంత రేంజ్ లో ఆడితే లాభం వస్తుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లో కూడా పైరసీ పెడతా. సినిమాకి వెళ్ళాలంటే భార్య భర్త 2 పిల్లలు సినిమాకి వెళ్ళాలంటే ఒక టికెట్ 75 రూపాయలు అంటే 4 సినిమా చూడాలంటే 300 రూపాయలు. పిల్లలకి క్యాంటీన్ లో ఇంటర్వ్యూలు ఏమైనా కొనిపెట్టాలంటే ఒక 100-150 రూపాయలు. 500 రూపాయలు లేకుండా సినిమా చూసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు పైరసీ గురించి మాట్లాడుతున్నారు, కానీ పైరసీని నిర్మూలించాలంటే పైరసీ చేసేవాళ్ళు కాదండి, ముందు మనలో మార్పు రావాలి. పైరసీ ఆడియో వీడియోలు వస్తా ఉంటే దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మనం పెడుతున్న ఈ రేట్ల వల్ల. దీంతో సినిమాలు అనుకున్నంతగా ఆడలేకపోతున్నాయి. అదీగాక గతంలోలా ఇప్పుడు ప్రేక్షకుడి నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఒకే ఏడాది 3 సిల్వర్ జూబ్లీలు రావడం అంటే మాటలు కాదు. ఏ భాషలో చూసినా, ఏ టాప్ హీరో సినీ హిస్టరీ చూసినా ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ తెలుగు సినిమా చరిత్రలో సాధ్యమైంది. సువర్ణ అక్షరాలతో రికార్డులు నమోదయ్యాయి. అదీను ఒకే హీరోతో. ఎన్టీఆర్ సృష్టించిన అద్భుతం ఇది. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది గో పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది. అతి దుఃఖాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా. నీది. కానీ పాత సినిమాల రికార్డులతో పోలిస్తే ఇప్పుడున్న సినిమా రికార్డులు కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా రేట్లు పెరగటం వలన ఒకప్పుడు 40 రూపాయలు ఉన్నప్పుడు పోకిరి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత మగధీర అప్పుడు 100 రూపాయలు క్రియేట్ చేసింది. ఇప్పుడు 150 రూపాయల టికెట్ కాబట్టి దూకుడు రికార్డు క్రియేట్ చేస్తుంది అంటున్నారు. రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి రికార్డులు కూడా పెరుగుతూ ఉన్నాయి, వస్తున్న రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి అవి ఎంతవరకు ఏ ప్రతిపాదికన రికార్డులు క్యాల్కులేట్ చేస్తారనే దానికి సరైన ఇది లేదు. 1952లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ప్రేమను కొత్త కోణంలో చూపించింది. విషాద ముగింపుతో వచ్చిన ఆ సినిమానే దేవదాసు. ఎవరూ ఊహించని రీతిలో ఏఎన్ఆర్ను కొత్త కోణంలో దేవదాసు చూపించింది. దీంతో అప్పటి వరకు